Hi, welcome to the Five Brand TV, an Indian Five Brand TV also. మన రాష్ట్రం కాదు, తమిళనాడు కూడా కాదు, కర్ణాటక సంబంధించిన ప్రకాష్ రాజ్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. సో యాక్టర్కి లాంగ్వేజ్ బ్యారియర్స్ అవేం ఉండవు. అయినా కూడా అతను యాక్టర్కి ఎక్కువను, రాజకీయవేత్తకి తక్కువ. జగన్ డైలాగ్ గానే వాడితే యాక్టర్కి ఎక్కువ, ఈ మోర్ దెన్ అన్ యాక్టర్, నాలెడ్జబుల్ పర్సన్. రాజకీయంగా అప్పుడప్పుడు వేలు పెడతా ఉంటాడు, నేను ఉన్నానని. తొక్కల్లోంచి బయటకు వచ్చి బీజేపీకి ఎగనెస్ట్ కానీ ఇతర కూడా కమల్ హాసన్ ఒకడు బోత్ ఆర్ ఫెయిల్ ఇన్ రాజకీయం. బోత్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. అతనికంటే 100 రెట్లు ఉలగ నాయకుడు అంటే ఉలగం అంటే ప్రపంచ నాయకుడు అనే బిరుదు ఎవరికి ఇచ్చారు? కమల్ హాసన్, నాకు బాగా ఫ్రెండ్. నన్ను బాగా ఎంకరేజ్ చేసింది ఫస్ట్ లో, ఆఫ్టర్ స్వాతి కూర్చొని. నేను అతనితో 2 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది, సాగర సంగమం అండ్ స్వాతి కూర్చొని. విశ్వనాథ్ గారు మా గురుగారి దగ్గర చేసినప్పుడు నాకు అతనితోటి పనిచేసే అవకాశం వచ్చింది. సో నేను ఎందుకు ఎక్కువ చెప్తానంటే అతని వల్ల నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను సినిమా గురించి. నాకు అప్పుడులో ఈ 30 ఏళ్ల క్రితం నాకు సినిమా గురించి ఎక్కువ విషయాలు చెప్పింది, సరదాగాను కామెడీగాను రకరకాలుగా డబ్బింగ్ వచ్చినప్పుడు వాడి ఇంటికి రమ్మని, అతనికి ఏదో కాలేజ్ జరుగుతుంది వ్యాక్స్ ట్రీట్మెంట్ అప్పుడు. కమల్ హాసన్ యాక్చువల్గా నాకు చాలా అసోసియేషన్ ఎందుకుందంటే నేను ఐ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ కాలేజ్ డేస్. మన్నమది లేదా, అంతులేని కదా, ఇవన్నీ అవర్ తోడరు కథ, అవర్ గల్. ఈ సినిమా అవర్ గల్ అంటే ఇది కాదు అందులో చిరంజీవి వచ్చిన క్యారెక్టర్ వేసాడు. ఇవి బాలచంద్ర గారు అంటే నాకు ఇష్టం యాక్చువల్. సో బాలచంద్ర గారి స్టార్ మేకర్. ఎవరెవరి రజనీకాంత్ ఇంట్రడ్యూస్ చేసాడు, ఆయన యుద్ధం చేశాడు. మన కమల్ హాసన్ కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ ఆయన దగ్గర అతను నటుడు చేశాడు. శ్రీకాంత్ అనుకోకుండా ఆయన నటు, అతను పైకి రాలేదు, అతను చేశాడు. ఎంతో మందిని చేశారు, ఇంక్లూడింగ్ చిరంజీవి కూడా. ఆయన మా గురువు గారు అని చెప్పుకుంటాడు. యాక్చువల్లీ చిరంజీవి వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై కే బాలచంద్ర. కాకపోతే మెయిన్ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల పెట్టి మంచి సినిమా కూడా తీశారు, 47 days 47 రోజులని. సో బాలచంద్ర గారు ఈజ్ గ్రేట్ డైరెక్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. పెద్ద స్టార్లు ఎంజీఆర్ లాంటి వాళ్ళని, శివాజీ గణేష్ లాంటి కాదని ఒక సెపరేట్ ట్రాక్ లో కొత్త వాళ్ళతోటి ముందుకు వెళ్తూ చచ్చిపోయే వరకు కూడా ఈ వాజ్ డైరెక్టింగ్. ఆయన కూడా విశ్వనాథ్ గారి లాగా ఇద్దరు 93 అలా బతికారు అనమాట. బోత్ ఆర్ వెరీ గ్రేట్ డైరెక్టర్స్. విశ్వనాథ్ గారు అన్నారు ఒకసారి సరదాగా, నిజమా నేను కూడా మీ దగ్గర ఈయన డైరెక్టర్ అయిపోయిన కదా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలన్నా అన్నారు. అప్పటికే పెద్ద ఎస్టాబ్లిష్ డైరెక్టర్ అయిపోయారు. ఒక 20-30 సినిమాలు కూడా అయిపోయాయి. అది విశ్వనాథ్ గారు ఎవరు తీశాడు? ఆదిత్య సుబ్బారావు గారు. ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ డైరెక్టర్, మంచి డైరెక్టర్. సో ఆయన సినిమాలు కూడా చూడండి, మగ మనసు చాలా ఉంటాయి. కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసింది ఆదిత్య సుబ్బారావు గారే, ఆడిషన్ పెట్టి. ఆదిత్య సుబ్బారావు గారు సచ్ గ్రేట్ డైరెక్టర్. ఆయన శిష్యుడు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసిన వాళ్ళు మేము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఎందుకు చెప్తాను యాక్చువల్గా, నేను ఉన్నాను రాజకీయంలో బయటకు వచ్చేవాళ్ళు ఎవరు అక్కడ వాళ్ళు అభాస్ పోలైపోతారు. ఎవరో కమలాసనం ఎటువంటి తడ్డువనే టైప్ అనమాట. ఏదో అదొక ఫిలాసఫీ, సూడో ఇంటలెక్చువల్స్ అనమాట. ఇతనికి ఇక్కడ బాగా అసోసియేషన్ లోనే గెలవలేకపోయాడు. నువ్వు బీజేపీ గురించి మాట్లాడితే ఎవరు లెక్క చేస్తారు అక్కడ? నేను ఇదే థింగ్, యూ కెన్ స్పీక్ 4-5 లాంగ్వేజ్ అనర్ఘలంగా మాట్లాడగలడు. కన్నడతో పాటు తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం. నిన్న మొన్న మలయాళం సినిమాలో కూడా యాక్ట్ చేసాడు, మంచి సినిమాలో. సో సినిమా కూడా బాగుంది. పాద అంటే ఇది యాక్చువల్గా దారి కదా, బాగుంది సినిమా యాక్చువల్గా. అది నవోదయ స్టూడియోస్ వాళ్ళ మనవడు జిజోస్ సన్ కుజాకు అంటారు అనమాట. సో అతను కూడా యాక్ట్ చేశాడు. అది చాలా న్యాచురల్ గా తీశారు యాక్చువల్గా. సో ప్రకాష్ రాజ్ ఇస్ వండర్ఫుల్ యాక్టర్. నేను ఎలాగ అంటాం వాళ్ళు ఎప్పుడన్నా సినిమా తీసినప్పుడు అతను అడిగితే మళ్ళీ ఫీల్ అవుతాడు అని వేసుకొని, మరి క్యాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు అతనికి సంబంధం లేదు సబ్జెక్ట్ ఇది. ఎవరైనా చెప్పండి, మన పవన్ కళ్యాణ్ మాటలు చాలా అమెచ్యూర్ విషయం ఉన్నాయి. హిందీ అనేది 3వ లాంగ్వేజ్ ఎందుకు పెట్టామంటే అనేది అందులో మా దురుద్దేశం లేదని స్టైల్ తరఫున మాట్లాడతాడు. యాక్చువల్లీ అవసరం లేదు. ఆ విధంగా మాట్లాడితే సోషల్ మీడియాలో మాట్లాడే మా అందరికి కూడా ఉదాహరణకు అవసరం లేదు, సంబంధం లేనియే. కాకపోతే మేము ఆల్రెడీ అలవాటు పడిపోయి మాట్లాడుతున్నాం కాబట్టి అందరి గురించి మాట్లాడుతున్నాం. మా గురించి కూడా ఎవరైనా చెడ్డ మాట్లాడితే వాళ్ళకి కూడా నేను సంజయ్ చెప్పుకున్నాను. ఈ మంది ఎందుకు అడిగారో నన్ను ఎందుకు చెప్పించమని అడిగారో కూడా తెలియదు. అయినా కూడా అన్నారు ఓకే, సోషల్ మీడియాలో ఏదైనా పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎక్కడన్నా రోడ్డు దూరంగా మాట్లాడి ఉంటే కైండ్లీ అపాలజైజ్ కూడా అడిగేస్తాం, తప్పు లేదు. యాక్చువల్గా గివ్ అండ్ టేక్ ఎంతకాలం బతుకుతాం?
ఈ బతికినంత కాలంలో ఈ వైషమ్యాలు ఉండకూడదు. కాకపోతే మనం మాట్లాడింది వాళ్ళకి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అలా ప్రకాష్ రాజ్ మాట్లాడింది గుడ్డి మీద కారం వేసినట్టు తప్పితే ఆ హిందీ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థం కాదు భగవాన్ కళ్యాణ్కి చెప్పండి అంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు, నీకు ఒక రికగ్నిషన్ లేదు రాజకీయంగా. సో యు ఆర్ ట్రైంగ్ టు కంపేర్ విత్ పవన్ కళ్యాణ్. ఇది చాలా చాలా సిల్లీగా ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది వీడెవడన్నా మధ్య యాక్టర్ కంటే ఎక్కువ రాజకీయవేత్త కంటే తక్కువగా ఉండే పానకంలో పుడక రామాయణంలో పిడకల వేటలాగా ఒకటి కాదు కొన్ని వందలు అనొచ్చు. ఇతను ఒకటే కమల్ హాసన్ గౌరవించిన వాళ్ళు ఎవరు ఉండరు. బికాజ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, వెరీ క్రియేటివ్ పర్సన్. ఆయన కూడా చిరంజీవి అని కొంచెం పెద్దవాడు అనుకోండి. యాక్చువల్గా వెరీ వెల్ నాలెడ్జబుల్ పర్సన్. అతను కూడా అకార్డింగ్ టు ద మార్కెట్ వెళ్ళవలసి వస్తుంది. ఇలా రాజని తీసేసి ఇంకోటి అతని కంటే 100 రెట్లు తక్కువ డైరెక్షన్ చేసిన కనకరాజుకి ఇచ్చి అయ్యే నిజంగా అతను చేస్తే ఎక్కడెక్కడికో కక్కుర్తిగా చేస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టవలసో ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకుండా గ్రాఫిక్స్ తెలిసిపోయేటట్టుగా సినిమా చేసాడు. ఏదో ఎన్ని ఉంది యాక్చువల్గాను. బట్ సరే ఈ సినిమాని ఇప్పుడున్న రోజుల్లో ఈ విధంగా తీయాలి అని ఎవరికో ఇచ్చాడు. అది పెద్ద హిట్. దాంతో నిలబడ్డాడు మళ్ళీ. ఓకే, అదే విక్రమ్. ఫస్ట్ విక్రమ్ చేసినప్పుడు మేము అప్పుడు స్వాతి ముచ్చి చేస్తున్నప్పుడు స్టోరీ బోర్డ్ అంతా పెట్టి చాలా 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 బాగా మ్యూజిక్ కూడా చేశాడు. ఇలా రాశాడు. క్యాడ్ పుస్తకం దిగొచ్చి స్టోరీ బోర్డ్ అంతా చూపించేవాడు. స్వాతి ముచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకా బాగా అని చెప్పేసి అన్ని చూపించాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ అతను షెడ్యూల్ చేసి వచ్చాడు. ఎలా చేశారంటే స్టోరీ బోర్డ్ అయ్యే వర్కౌట్ అవుతుంది, అక్కడికి వెళ్ళిన వేరే వేరే ఐడియాలు వస్తున్నాయి అని చెప్పేసి ఇది అన్నాడు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఆల్రెడీ హాలీవుడ్ గురించి చదువుకున్నాను. స్టోరీ బోర్డ్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అంటే ఓన్లీ 50% సక్సెస్ఫుల్. ఇప్పుడు చేస్తున్న బాహుబలి లాంటి పోపులర్ సబ్జెక్ట్ లాంటి బట్టి స్టోరీ బోర్డ్ బాగా పనిచేస్తుంది. అది నేను ఫిల్మ్ స్కూల్ మనిషిగా చెప్తున్నాను యాక్చువల్గా. బట్ అదర్వైజ్ అప్పటికి స్టోరీ బోర్డ్ అంత ఇది కాదు. ఇప్పుడు స్టోరీ బోర్డ్ అవసరం ఇటువంటి సినిమాలు తీసేటప్పుడు. బికాజ్ విర్చువల్ షూటింగ్ చేస్తారు అండ్ ఆల్సో గ్రాఫిక్స్ సీజీ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని సెట్స్ వేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఈ సెట్స్ ఆ సెట్స్ మ్యాచింగ్ కంపోజిట్ షాట్స్ చేయాలి. కాబట్టి డెఫినెట్ గా స్టోరీ బోర్డ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ జనరేషన్, నాట్ సోషల్ మూవీస్. దిస్ ఫోక్లర్ గా ఉండే సబ్జెక్ట్ అనమాట. మన రాజమౌళి చేస్తారు కదా చందమామ కథ, అవి చందమామ కథలే యాక్చువల్గా. విక్రమార్కుడికి శవం మోసుకెళ్తూ చెప్తున్న కథల్లా ఉంటాయి. బాహుబలి, మహాబాహుబలి, ఇంకోటి అది ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఆర్ఆర్ఆర్ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. బట్ స్టిల్ ఇట్స్ హిట్. అతను ఎంటర్టైన్ చేయాలి, బాగా తీసి బ్రహ్మాండంగా అనిపించుకోవాలని తీసే డైరెక్టర్ రాజమౌళి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను ఉన్నది మాట్లాడతాను. దీన్ని వేరే వేరేగా అర్థం చేసుకోవడానికి కొన్ని కేపబిలిటీస్ కావాలి. ఓకేనా? సో అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ నేను ఉన్నాను అనిపించుకోవడం ఎందుకు? యాక్చువల్లీ నిజంగా నీకు అంత ఉండాలనుకుంటే టేక్ ఎ పార్టిసిపేషన్ డైరెక్ట్లీ ఇన్ కర్ణాటక కాంగ్రెస్. సో దేనికో అది రెండింటికి పనిచేయడం. అతను మతానికి ఎదురులాగా ఎటువంటి తట్టు అనే టైప్ కొంతమంది ఉంటుంది. సూడో ఇంటలెక్చువల్స్ అంటారండి. అంటే వాళ్ళకి దేనికి పనిచేయరు. దేనికైనా పని చేసి నీకు అంత ఇది ఉంటే ఒక చిన్న అసోసియేషన్ మా ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దానికే గెలలేకపోయాడు. అప్పుడు ఒకసారి మాట్లాడతారు, తర్వాత కూడా మాట్లాడతారు. అంచేత రాజకీయంలో రాజకీయవేత్తలు ఉన్నప్పుడు నేను రాజకీయానికి పనిచేయాలి. రాజకీయవేత్తల్ని ప్రజల కోసం విమర్శిస్తాను. ఇలా చేస్తే వాళ్ళకి బాగుంటుంది, ఇలా చేయకపోతే వాళ్ళు దెబ్బతింటారు. అది చంద్రబాబు నాయుడు గారిని అంటాను, మోడీ గారిని అంటాను, పవన్ కళ్యాణ్ కూడా అంటాను. ఆ నాలెడ్జ్ బికాజ్ వీఆర్ ఓన్లీ విశ్లేషకులు కాబట్టి ఐ కెన్ ఓన్లీ టాక్, ఐ కెన్ ఓన్లీ డిబేట్. ఆ విధంగా ఇది ఎలా చేస్తే ప్రజలకి బాగుంటుంది, ఇది ఎలాగ ఫేక్ వాగ్దానాలు చేస్తే దెబ్బతినేది సామాన్య మానవుడు, సామాన్యమైన మనుషులు దెబ్బతింటారు అని చెప్పేసి చెప్తాను అంతే. అదే కానీ ఇలా చెప్పేస్తారు కదా నేను పెద్ద రాజకీయ నా ఓటు తప్ప నాకు ఇంకోటి ఎవడో ఓటేయడు. ఇది తెలుసుకోవాలి, తెలుసుకుని మాట్లాడాలి. కానీ ప్రకాష్ రాజ్ నేను కూడా ఉన్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఏదో మీరైనా నేర్పండి అంటే అతనికి ఏం తెలియదు, తెలియక కాదు. అతను బీజేపీ మనిషి, బీజేపీని ప్రమోట్ చేసుకుంటూ బీజేపీని నమ్ముకుని మోడీ గారిని నమ్ముకుని మోడీ గారి విజువల్స్ చూడండి. చిరంజీవిని వీళ్ళిద్దరిని ఎత్తుపట్టున్నాడు. కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ప్లస్ వీళ్ళు చాలా పెద్ద స్టార్స్, చాలా పెద్ద క్రౌడ్ పుల్లర్స్ అని ఆయన చాలా చాలా ఆలోచించి చాలా చాలా డిస్కస్ చేసి అసలు ఏంటి అనాలిసిస్ అంటే అతను చంద్రబాబు నాయుడు గారు చేయడు. నేను చెప్పాను. కాకపోతే వ్యక్తిగత ద్వేషాలు కూడా కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు రాజకీయంగా కలిసేది అంతే. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లేస్ లో బీజేపీ ఉండాలని కోరుకునే వ్యక్తి మోడీ గారు, అమిత్ షా, రాబోయే వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ ఎవరు వచ్చినా కూడా బీజేపీ పార్టీకి దెబ్బ కొట్టరు. కాబట్టి ఇది జరిగేది. అందులో ఒక మేజర్ పార్ట్ పవన్ కళ్యాణ్ ఉంటాడు. బికాజ్ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ లో ఎక్కువ మంది జనాభా ఉన్నవాడు ఎవరు, ఈ ఎస్టీలు అందరూ కలిస్తే వాళ్ళు 43-50 ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్లే కూడా కాపు బలిజాయిలు అందరూ కలిస్తే 30-70-40% ఉన్నారండి. ఇది వాళ్ళకి తెలుసు. ఈ అనాలిసిస్ ఎవరికైతే హైకమాండ్ కాంగ్రెస్ తెలుసు. నాకు నేను ఒకప్పుడు కాంగ్రెస్ చేస్తున్న టైంలో వాళ్ళు అక్కడ ఉన్న వ్యక్తి మొత్తం చెప్తున్నాడు ఏ ఊర్లో నేను కాపులో ఆశ్చర్యపోయాను. అతనే అహ్మద్ పటేల్. నాకు అంటే వీ హ్యావ్ ఆల్ అనాలిసిస్ చెప్తాడు ప్రతి స్టేట్ గురించి. అది క్యాస్ట్ పాలిటిక్స్ బాగా జరుగుతుంది కాబట్టి. సో ఇది వాస్తవం యాక్చువల్గాను. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకాష్ రాజ్ లాంటి ఉపయోగపడితే ఒక వర్గానికి ఉపయోగపడాలి. ఏ వర్గానికి ఉపయోగపడే ఓన్లీ పాయింటింగ్ అవుట్, ఒక పాయింట్అవుట్ చేస్తున్నాం అంతే. అలా పాయింట్అవుట్ చేసాడు కదా అని చెప్పేసి అతని ప్రకారంగా వెళ్తే దెబ్బ అయిపోతాం. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. ఏదో చెప్తాడు, వై షుడ్ యూ టీచ్ లెసన్ టు ఇది యువర్ లైక్ ఎనీ అదర్ సోషల్ మీడియా ఛానల్ అంటాడు అనమాట. అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నాడు మిస్టర్ ప్రకాష్ రాజ్. బట్ అదర్వైజ్ ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇతను అనవసరంగా అన్నామో మనం, బికాజ్ సచ్ గ్రేట్ యాక్టర్. డెఫినెట్లీ ఇస్ గ్రేట్ యాక్టర్. సో లైక్ ఐశ్వర్యరావు గారు అనుకునేవాడు ఒకప్పుడు. అలాగే ప్రకాష్ రాజ్ ఏ భాషను అనర్గళంగా మాట్లాడగలిగే కమలాసన్ తర్వాత ప్రకాష్ రాజ్. బట్ ఎనీవే ఐ విష్ యూ అండర్స్టాండ్ దిస్. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.